నువ్వు బాబ్జీ గారితో గొడవ పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వేస్తుంది. రేయ్ సాయంకాలం కొంచెం తొందరగా రా. ఎందుకు? ఈరోజు అట్ల తద్ది అయితే ఇంటికి అట్ల వేసుకోవాలరా. సత్య చెల్లెలు వస్తుందన్నా. ఏంట్రా అందరూ అంత భయపడుతున్నారు? ఎవడా సత్య? సిటీకే పెద్ద డాన్. వాడికో చెల్లెలు ఉంది. చూడడానికి సమంతలా ఉంటది కానీ అదో పెద్ద నియంత. దానికి మగాల్ని చూస్తే మెంటల్ 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 వచ్చేస్తుంది. ఏంట్రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు. రే శ్యామల, ఈఎంఐ రా నన్ను టెంపుల్ లో లాక్ చేసింది. ఆ రోజు టెంపుల్ చూసి నీ అమ్మాయినా? వెంకటేశ్వర్లు స్మోక్ చేయి, లంగ్స్ అయిపోతాయి. ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు. ఏంట్రా నువ్వు అనేది? అమ్మాయి చూడడానికి ఎల్సీడీ లో అందంగా ఉంటది కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది. సైడ్ బా. నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును గానీ ఇంతకు పాప పేరేంటో? చంద్రకళ. చంద్రకళ ఎంత కళగా ఉందరా. అరే వెంకటేశ్వర్లు, నేము ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు. ఒకసారి దాని బిహేవియర్ చూడు. ఇద్దరు వీటితో కొట్టుకోవాలి. ఎవరు నొప్పని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. మరి గెలిస్తే ఇది నీ లవర్ అవుతుంది. మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు. రెడీ 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 నాన్న. గట్టి కొట్టేసానా? సారీ. ఇప్పుడు నువ్వు. ఇంత గట్టిగేసిందేంటి? ఏమైంది? ఏం లేదు ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను రెడీ. సేమ్ స్కేల్. ఇది తీసుకో, దీంతో కొట్టమ్మా. మళ్ళీ నేను. ఓకే, ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి. ఏంటి డ్యూడ్ డౌట్ఫుల్ గా చూస్తున్నావు? డ్రాపా? నో ఛాన్స్. కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ. డ్రాప్ అనేది ఏం లేదు. ఒక్క నిమిషం, నాదే బెటర్. నీది ఇంకో గట్టిగా కూర్చోవాలి. What happened? It's fading. Why are you crying? Homesick. ఏ పందిలా ఉన్నావు? నీకు హోమ్ సిక్ ఏంట్రా? ఏ పందులు ఉంటదా అండి? ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని? ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. అలా అన్నకి తెలిస్తే తొక్కేస్తాడు. ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా AK-47 గన్ అయినా కేర్ చేయను. వీడి బాడీని వాడు అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా. వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతాను. ఒరే మీరేం టెన్షన్ పడకండి రా, నేను ఎలవలో వచ్చేస్తాను. మన 100 ఎపిసోడ్ టెలికాస్ట్ మటుకు ఆగదు. ఒరే నేను లేనైనా ప్రభాస్ గాని సుబ్రాజ్ గాని పెట్టారనుకో, టీఆర్పీ రేటు మొత్తం పడిపోద్ది. ఉంటాను. అన్నా గా సిప్పిగాన్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన గాడు రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట. వాడు దొరికితే గానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు. నీ నంబర్ నుంచి ట్రై చేయి. సిప్పి అంటే ఎవరన్నా? నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు. వాడా? వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందన్నా. సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడో కనుక్కుంటా సార్. హలో హలో, ఎవరండి? నమస్కారం అండి, నా పేరు అనురాధ అండి. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సిప్పి అండి. హాయ్ సిప్పి గారు, కంగ్రాట్స్ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి. మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా 10 లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్. మీరు ఎక్కడున్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి. నా అడ్రస్ కావాలండి. ఐఎమ్ సో లక్కీ. నా అడ్రస్ రాసుకోండి. చెప్పండి సార్. ఫ్లాట్ నెంబర్ 32, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట శ్మశానం. అరే బాబ్జీగా, నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవురా. అరే నాది డొకోమో అయితే ఎయిర్టెల్ బంపర్ రా ఎలా తగులుతురా? ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నిన్ను పట్టుకుంటాను రా. నేను పాదరసం లాంటిరా, నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా. నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా. ఫోటో పంపిస్తాను చూసుకోరా. ఎందుకట్లా అరుస్తావు? పంపించరా. వస్తుంది చూసుకో. అన్నా బండి రిపేర్ గానికి 4 రోజులు అవుతుందంట. అన్నా మనోళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా. మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఏదైనా టాక్సీ వస్తే అప్ప. వస్తావా?
క్యాబే నా జాబ్. ఎక్కడికి వెళ్ళాలి? నేను 4 దినాలు ఆడికి పోమంటే ఆడికి పోవాలి. ఓకే, గెట్ ఇన్ సైడ్. ఎక్కనా? నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్. సార్, మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నేనేనండి. మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ. అసలు అర్థమవుతుంది సార్. అవును సార్, మీరు 4533 ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్. ఆపడ్రా, నువ్వు బండితే. హే, ఇటు చూడు. వాట్? హాయ్. ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ ఆర్డర్ వాళ్ళనైతే తొక్కేస్తాడు. ఆగండి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏ హ్యాండ్సమ్. హలో. అయ్యో చంద్రకళ, నీ పరువు ఫస్ట్. రే రే, ఏంట్రా నీ పొగరు? నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు. నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రో ఓవెన్ లా వేడెక్కిపోద్ది. అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? బలుపా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా? ఏయ్, నేనెవరో తెలుసా? సత్య. సత్య చెల్లెల్ని. నేనెవరో తెలుసా? ఎవడ్రా ఎవడ్రా నువ్వు? ఏసీపీ శంకర్ నారాయణ్. 500 ఎన్కౌంటర్స్, 30 ట్రాన్స్ఫర్స్, 200 మెడల్స్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఎన్కౌంటర్ లో సత్యగాన్ని లేపేయడానికి సిటీలో దిగాను. వెళ్ళు వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే. ఆ సిచ్యువేషన్ లో చంద్రకళ ఫేస్ తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. నేనంతే శ్యామల, సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఎరగదీస్తా. ఎరగదీసావు గానీ ఇంతకీ అమ్మాయి నీకు పడుతుందంటవా? రేయ్, ప్రతి అమ్మాయికి పడాలంటుందిరా, కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే. అమ్మా చంద్రకళ, ఐఎమ్ సారీ అమ్మా. శని నిన్ను సెంటర్ చేశాడు, అందుకే వీడు ఎంటర్ అయ్యాడు. హాయ్. హాయ్. ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు? ఇంతకీ అతను ఏమన్నాడు? ఏం లేదు, నథింగ్. ఏ చందు, ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే. ఈ రోజు ర్యాగింగ్ వద్దు. ఎందుకు ర్యాగింగ్ లో అవి తప్పు కదా? ఏంటి ర్యాగింగ్ లవి వద్దా? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏం లేదు, ర్యాగింగ్ వద్దు అంతే. No. సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తూ ఉండు, మేం చేస్తాం. నీ పేరేంట్రా? చింతాడు సీను ఫ్రమ్ శ్రీకాకుళం. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరా? ఇంకెవరు? అరుంధతులప్ప. రై, అరుంధతిలో ఒక డైలాగ్ చెప్పరా. అమ్మా బొమ్మలే. చిన్న పిందులాగా ఉండదని బా, ఇప్పుడేట పందిలా తయారైపోవా? అవునోలా, నన్ను ఒంటరిగా సమాధిలో ఒగ్గేసి నన్ను కొల్లబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాడిని మను వాడుకొని తై తక్కలాడుతావా? నిన్ను ఒక్కనా? కనిపిస్తున్నాట ఇది కాలేజా లేకపోతే అడివా? చిన్న కొంటాడు పట్టుకుని కొట్టేస్తుంటే కాపాడడానికి ఏ కొంటాడు లేడా? ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ? ఏటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడం చూడకంటే గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా. నువ్వు చిన్న గుంటడు వెంట్రా, పిల్లల పందిలా ఉంటే. ఏయ్, సార్, వీళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలకు కూడా అభయ చట్టం రావాలి సార్. ఆల్రెడీ వాయ్ అయిపోయింది టనియా. ఇంతమంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే. లొకేషన్ షిఫ్ట్. మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? వెంకటేశ్వర్లు, నీ దెబ్బకి నా ఉద్యోగం ఊడిపోయేలా ఉందిరా. ఈ రోజుల్లో బార్ లో కంటే కాలేజ్ లో సీట్ ఈజీగా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? కుర్రాళ్ళు కాలేజ్ కి రావటం మానేశారు. ఏదో పాపం చదువుకుందాం ఇలాంటి చిన్నపిల్లలు కాలేజ్కి వస్తే వాళ్ళని కూడా ర్యాగింగ్ చేస్తే ఇంకెవడొస్తాడు? అలా అడగండి. నాకపోతే 30లో కాలేజ్కి వచ్చినారా, క్యాబినెట్ డాన్స్ రైడర్కి వచ్చినారా? ఆ గొట్లేంటంటే కాన్వెంట్ బట్టలు కాలేజ్కి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు మండిపోద్ది. ఈ యాంగిల్ కూడా ఉందా నీలో? నువ్వేంటలా వణికిపోతున్నావు? చేయాల్సిందంతా చేసేసి యాక్టింగా? మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. పోలీసులు అంటే భయం అండి. హాబీస్ ఏంటి?
లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్ అండి. అయ్య బాబోయ్, డాన్స్ వచ్చంట. ఒకసారి డాన్స్ అయ్యి. నాకు కొంచెం సిగ్గండి, అందరూ చూస్తున్నారు. ఇట్రా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి. అయితే నా దగ్గర ఒక పాట ఉంది, పెట్టుకోమంటారా? సంపేసి. దేవుడి పాట అనుకుంటా.